హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వినోద. వెల్కమ్ బ్యాక్ టు వినోద సోల్డ్. ఈరోజు మన వీడియోలో మన తెలుగువారు చేసుకునే పేలాల పిండిని ఎలా రెడీ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఈ తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని ఎందుకు దేవునికి నైవేద్యంగా పెడతారో, అలాగే దీనికి ఉండే విశిష్టత ఏంటో కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని అయితే చేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టి మనం తింటూ ఉంటాం. కానీ ఎందుకు చేస్తాము అన్న విషయం అయితే చాలామందికి తెలియదు కదండి. తొలి ఏకాదశి అంటేనే హిందువుల తొలి పండుగ అని మనందరికీ తెలుసు కదా. అయితే ఈ రోజున మహావిష్ణువును పూజిస్తూ ఆయనకి నైవేద్యంగా ఈ పేలాల పిండిని అయితే సమర్పిస్తూ ఉంటారు కదా. ఏకాదశి రోజున ఏదైనా గుడికి వెళ్ళినా కూడా మనకు ఈ పేలాల పిండిని అయితే ప్రసాదంగా మనకైతే ఇస్తూ ఉంటారు. అయితే ఈ ప్రసాదాన్ని ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికోసమైతే నేను జొన్న పేలాలతో చేస్తున్నానండి. కొంతమంది మక్క పేలాలతో కూడా చేస్తారంట, కానీ ఎక్కువగా జొన్న పేలాలతో అయితే చేస్తూ ఉంటారు. ముందుగా జొన్న పేలాలు అయితే తీసుకొని శుభ్రంగా చెరిగి వాటినైతే ఏదైనా జల్లెట్లో వేసి జల్లించుకోవాలండి. ఏదైనా రాళ్ళు గప్పలు ఉంటే రాలిపోతాయి అన్నమాట. సో ఒక బాండీ తీసుకొని దాంట్లో 1 లీటర్ దాకా వాటర్ అయితే వేసేసి, వాటర్ అనేది హీట్ అవ్వగానే మనము 1 కప్పు క్వాంటిటీ అయితే తీసుకున్నానండి నేను జొన్న పేలాలు. అవి దాంట్లో వాటర్లో అయితే వేసానండి. చూడండి, మనకు ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మరిగితే సరిపోతుందండి. మనకు ఎక్కువగా జొన్నలు అనేటివి ఉడకకూడదు. వాటిని అయితే స్ట్రెయిన్ చేసేయాలన్నమాట. ఇలా స్ట్రెయినర్లో వేసేసి వాటిపైన మళ్ళీ చల్లటి వాటర్తో కడగాలండి. వాటర్ అంతా కిందికి పడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ జొన్నలను అయితే తీసుకొని కాటన్ క్లాత్ పైన వేసి వాటినైతే ఒక 2 గంటల దాకా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాలండి. లేదు అనుకోండి, ఒకరోజు ముందు కనుక ఈ నైవేద్యం ప్రిపేర్ చేస్తే నైట్ అంతా కూడా ఇవి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు అన్నమాట. మనకు ఫైనల్గా ఒక 2 గంటల తర్వాత ఈ మాదిరిగా అయితే జొన్నలు అయితే రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, ఎంత అసలు గలగలలా ఆడిపోయాయి అన్నమాట. వీటిని అయితే ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి స్టవ్ పైన. నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాను, వేరే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము తీసుకున్న జొన్నలన్నీ ఒకేసారి వేయకూడదండి, కొన్ని కొన్నిగా వేస్తూ అవి మనకు పేలాలు వేగిపోయేదాకా ఉంచాలన్నమాట. మనకు మొత్తం పాప్కార్న్ లాగా రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు, ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసేయాలండి. ఇప్పుడైతే నాకైతే వేగిపోతున్నాయి కాబట్టి అవి మొత్తం చిక్కులుతాయి అనేసి పైన అయితే మూత అయితే పెట్టేశానండి. మూత మధ్య మధ్యలో లేపుతూ ఉండాలి, లేదు అంటే ఆ మూతకున్న ఆవిరి అనేది మనకు పేలాల్లో పడిపోయి అవి పదన పదనలా అయిపోతాయని మధ్య మధ్యలో మూత అయితే పెట్టి ఇలా లేపుతూ చూస్తున్నానండి. అవి ఎంత బాగా అంటే ఎంత సూపర్గా వేగిపోయాయండి. మొత్తం పాప్కార్న్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా మనకైతే జొన్నలు అయితే ఈ మాదిరిగా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ మాదిరిగానే మిగతా జొన్నలు కూడా మనం సేమ్ ఈ మాదిరిగానే చేసేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా నాకైతే జొన్న పిల్లలు అయితే మల్లె పువ్వులాగా ఎంత బాగా అయితే వచ్చాయి, చూస్తున్నారు కదా. సో వీటిని దేవునికి నైవేద్యంగా పెట్టచ్చు, లేదు అంటే పిల్లలకు కూడా ఈవినింగ్ అలా చేసి ఇవ్వచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే దేవునికి నైవేద్యం కాబట్టి ఇప్పుడు వీటితోని ఏం చేయాలో చూపిస్తానండి. ముందుగానైతే బెల్లం కూడా తరిగి పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లోకి 3 ఇలాచీ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి పుట్నాల పప్పు 2 స్పూన్స్ తీసుకున్నాను, ఎండు కొబ్బరి కూడా తీసుకున్నానండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మన జొన్న పేలాలు ఉన్నాయి కదా, వాటినైతే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా ఉండకూడదు, గొంతుకలో తట్టుకున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి కాస్త బరకగా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ బరకగా ఉండకూడదండి. ఇలా అన్ని పేలల్లో పట్టుకున్న తర్వాత ఇంకాస్త పిండిని అయితే మిక్సీ జార్లో వేసేసి మనము తరిగి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసి ఈ మాదిరిగా అయితే దాన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో పట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని వేరొక ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పుట్నాలు, ఇలాచి ఇవి కూడా వేసేసి సేమ్ ఫైన్ పౌడర్ లాగా అయితే చేసేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి
కొబ్బరి కూడా సేమ్ ఇదే మాదిరిగా మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకొని అన్నీ ఒకే దాంట్లో వేసేయండి. శ్రీ మహావిష్ణువుకు ఈ పేలాల పిండి ఎందుకు సమర్పిస్తారో నేను దాని విశిష్టత ఏంటో చెప్తానని చెప్పాను కదండి. సో ఇప్పుడు దాని గురించి అయితే నాకు తెలిసిందైతే మీతో షేర్ చేస్తున్నాను. నాకు తెలియనిది ఏదైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకైతే చెప్పొచ్చండి. ఈ పేలాల పిండి అనేది పితృదేవతలకు పేలాల పిండి ఎంతో ప్రీతికరమట. అందుకు మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజున అంటే తొలి ఏకాదశి రోజున గుర్తు చేసుకొని మన బాధ్యతగా ఈ పేలాల పిండిని తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడుతూ ఉంటారండి. శ్రీ మహావిష్ణువు ఈ తొలి ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారంట. కాబట్టి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఈ జొన్న పేలాల పిండిని నైవేద్యంగా చేసి స్వామివారికి సమర్పించి పూజ చేస్తే చాలా మంచిదట. కాబట్టి ఇంత విశిష్టత కలిగిన ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి అందరికీ నైవేద్యంగా ఈ పేలాల పిండిని అయితే సమర్పించండి. నాకు తెలిసిన ఈ కొన్ని విషయాలైతే మీతో షేర్ చేశాను కదండి. నాకు తెలియని ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.